నమస్కారమండి. ఈరోజు మీరు వినబోవు కథ తంగిరాల అన్నపూర్ణ గారు రచించినటువంటి నాన్నగది. కథలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక విజ్ఞప్తి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కథను లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా మరి. స్నేహితుడు కూతుర్నిచ్చి కొడుక్కి పెళ్లి చేశాడు. భార్య చనిపోయాక తన గదిలోనే ఉంటూ ఆమె జ్ఞాపకాలతోనే కాలం గడిపేస్తున్నాడు. అమెరికా రమ్మని కూతురు కోరినా వెళ్ళలేదు. కానీ కొత్తగా వచ్చిన కోడలు తన నిజస్వరూపం చూపించింది. అవేంటో ఆ ఇంట్లో అందరికీ తెలిసేలా చేసింది. పెళ్ళైన 3వ రోజే తన మాటలతో భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కథ మొత్తం వినాలండి. మరి విందామా మరి. నాన్న గదిలో చేరి ఏంట్రా ఆ గోల, అమ్మ బిగ్గరగా అరవటంతో అక్క, నేను, పిల్లలు బయటకొచ్చాం. అయినా నాన్నగారు ఇక్కడ లేరు కదమ్మా. మమ్మల్ని ఆడుకొని బయటైతే ఎండ వడగాలి అంటావు, వరండాలోకి కూడా వెళ్ళనీయవు. అమ్మతో అయితే వాదించవచ్చు, పర్వాలేదు. అదే నాన్నగారితో బాబోయ్ నోరెత్తటానికి వీల్లేదు. అప్పుడు అమ్మ అలాగే నాన్న రాని మీ ఇద్దరి సంగతి తేలుస్తాను అంటూ అలవాటుగా మమ్మల్ని బెదిరించింది. ఊరుకోరా, నాన్నకు తెలిస్తే, అక్క భయంగా అంది. అక్క చిన్నప్పటి నుంచి అంతే, చాలా పెరిగిది. నేను గడుగ్గాయని. అమ్మ చెప్తేనే కదా నాన్నకి తెలిసేది. తన గదిలో ఆడుకున్నామని అమ్మని విలన్ చేస్తున్నట్టు అన్నాను. ఎట్లా తెలుస్తుందేం? నాన్న పక్క మీద దుప్పటి ఎలా నలిగిందో చూడు. ఆయన కుదురుగా సర్దుకొని పుస్తకాలన్నీ ఎలా చిందరవందర చేశారో చూడండి. నాకే ఇంత గజిబిజిగా ఉంటే మీ నాన్నగారికి ఆ మాత్రం తెలీదా? మీకేం, ఆయన వచ్చే టైంకి నిద్ర నటిస్తూ ఉంటారు. మీ వల్ల నాకు చీవాట్లు. పాపం అమ్మ తన కష్టం ఏకరువు పెట్టింది. ఇంతలోనే మెలకువ వచ్చేసింది. ఇదంతా నా కల. అమ్మ పోయి 10 ఏళ్ళు దాటినా నాకు ఈ మధ్య తరచుగా కలలోకి వస్తోంది. ఆ కలలో అమ్మతో పాటు కాలచక్రంలో నేను, అక్క 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం. అక్క, నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమ్మతో గడిపిన రోజులు ఎంత బాగుండేవి. అమ్మ మరణంతో మా అందరి జీవితాలు బోసిపోయాయి. ఇక అక్క అక్కడ అమెరికాలో తన సంసారం, 2 పిల్లలు, ఉద్యోగంతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. శని ఆదివారాల్లో మాత్రం సంతోషంగా నాతో కబుర్లు చెబుతుంది. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడేది వారానికి. అమ్మ చనిపోయి అప్పుడే 20 ఏళ్ళు కావస్తోంది. అయినా అమ్మ జ్ఞాపకాలు మనస్సునింకా పచ్చిగా తడుముతున్నాయి. పాపం నాన్న అయితే 80 ఏళ్ల పెద్ద వయసులో అమ్మ జ్ఞాపకాలతోనే సహజీవనం చేస్తున్నారు. అమ్మ బ్రతికున్న రోజుల్లో నాన్న ఎంత దర్జాగా ఉండేవారు. తహసీల్దార్ ఆఫీసులో హెడ్ గుమస్తాగా రిటైర్ అయినా కానీ నీతి, నిజాయితీ, క్రమశిక్షణలలో ఆ తర్వాత కూడా ఆయన పేరు అలా నిలబడిపోయింది. నాన్న మాట అంటే పై అధికారులందరికీ గురి. ఇంట్లో ఇహ చెప్పక్కర్లేదు. ఆయన మాటే మాకు శాసనం, అమ్మకి వేదం. అమ్మ మరణంతోనే నాన్న వైభవం ముగిసిపోయింది. అక్కకి పెళ్లి చేసినప్పుడు అమ్మ ఎంత మురిసిపోయిందో. 3 ఏళ్లకే అక్కకి పురుడు పోసి చాలా రిలీఫ్ ఫీల్ అయింది. ఇక వాసుకి ఉద్యోగం రాగానే వాడికి పెళ్లి చేస్తే నా బాధ్యతంతా తీరినట్లే. నేనేమైనా పర్వాలేదు అంటున్న అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. నాన్న అమ్మ మనసు తేలిక చేయటానికి పనిలో పనిగా నాకు కూడా చెయ్యవే పెళ్ళి, నువ్వు లేకుండా నేనెలా అనేవారు. వీళ్ళిద్దరి మాటలు విన్నవాళ్ళు నవ్వుకునేవాళ్ళు. ఇహనేం అయితే మీ కొడుకు ఒక పడుచు పిల్లాన్ని, మీకో ముసలి పడుచుని చూస్తే సరి. అమ్మ నాన్నతో వేళాకోళమాడేది. మీరు ఆది దంపతుల్లా ఉన్నారండి అనేవారు అందరూ. అలా అంటుంటే నాన్న మధ్యలో కలుగ చేసుకొని, నా పేరు ఆనందరావే కానీ ఏమంత ఆనందంగా లేనండి. ఎందుకంటే మా ఆవిడ ఎప్పుడు కోపిష్టి వెధవా అంటుంది ముద్దుగా. ఆవిడ మాత్రం పేరుకు తగ్గట్టు పార్వతే అనేవారు. అమ్మ ముసిముసి నవ్వులతో సిగ్గుతో ముడుచుకుపోయేది. ఆ బంగారు రోజుల్ని అమ్మ తనతోనే తీసుకెళ్ళిపోయింది. నాన్న పక్కనే పడుకున్న అమ్మ ఏ అర్ధరాత్రి వేళకో నిద్రలోనే గుండెపోటుతో చనిపోయింది. 1 సంవత్సరం పాటు నాన్న, నేను పిచ్చివాళ్ళమైపోయాం. నాన్నను చూస్తే మరీ భయమేసేది. ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. తింటే తినేవారు, లేకపోతే లేదు. ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఆలోచనల్లో మునిగిపోయేవారు. ఈలోగా నాకు జిల్లా పరిషత్ స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉద్యోగం వచ్చింది.
నాన్న అడగకపోయినా ఆయనకు తెలిసిన కలెక్టర్ గారు ఉన్న ఊళ్ళోనే నాకు ఉద్యోగం వేయించారు. నాకు ఉద్యోగం రాగానే ఆడపిల్లల తండ్రుల దృష్టిలో పడ్డాను. నాన్న కొలీగ్ కాంతారావు గారి కూతురు వసంత మెడలో 3 ముళ్ళు వేసి పెళ్ళయింది అనిపించుకున్నాను. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడిన కొందరి జీవితాల్లో నరకాన్ని సృష్టిస్తాయి. నా భార్య వసంత పేరుకే వసంత, నేచర్కి మాత్రం గ్రీష్మం. చదువుకున్న సంస్కారం తక్కువ, బహు పెలుసుగా ఉంటుంది. పాపం అక్క నా పెళ్ళికి అమెరికా నుంచి వచ్చింది. నాన్నతోనూ మాతోనూ 2 నెలలు హాయిగా గడపాలని ప్లాన్ చేసుకుని వచ్చింది. వసంత ధోరణికి 3 వారాలు మించి ఉండలేకపోయింది. నాన్నను తనతో రమ్మని అక్క ఎంతో బ్రతిమలాడింది. ఆయన తన గది వదిలి ఇంకెక్కడా ఉండలేనని పట్టుబట్టారు. అమ్మ జ్ఞాపకాలు ఆ గదిలోనే ఉన్నాయని, అవి తన జీవితంతో పెనవేసుకుపోయాయని అన్నారు. అమెరికా వెళ్ళమని నాన్నకు నచ్చచెప్పమంటూ వసంత నా మీద ఎంతో ఒత్తిడి చేసింది. అయినా నేను నాన్నతో ఆ విషయాలు మాట్లాడలేదు. అదే వసంతకి నా మీద నా తీవ్రమైన అసంతృప్తికి దారితీసింది. ఆ రాత్రి నాన్న గురించి వసంత అన్న మాటలు తన నిజరూపాన్ని బయటపెట్టాయి. పెళ్ళైన 3వ రోజే వసంత నాకు శత్రువులా తోసింది. ఈ ముసలాయన ఆ గదిలో ముళ్ళేమన్నా దాచాడా? హాయిగా కూతురితో అమెరికా వెళ్ళి ఓ 6 నెలలు గడిపి రావచ్చుగా. ఆ తర్వాత ఎలాగూ మన నెత్తినేగా ఎక్కేది. కొత్త జంటని కొంతకాలం ఏకాంతంగా వదిలెయ్యాలన్న ఇంగితం కూడా లేదు ఈ పెద్దాయనకి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చచ్చిన భార్య జ్ఞాపకాలట. ఆ కూతురికేం టింగురంగామంటూ అమెరికా చెక్కేసింది. ఇహ ఈయన చాకిరీ అంతా నా నెత్తినేగా అంటూ తన అక్కసునంతా వెళ్ళగక్కింది. పెళ్ళైన 3వ రోజే జరిగింది ముచ్చట. నేను అవాక్కయ్యాను. అమ్మ నాన్న వాళ్ళ సరసమైన సౌమ్యమైన సంసారాన్ని తనివితీరా చూసి మురిసిన నేను నా సంసారంలో కీచులాటలు తప్ప సరిగమలు అనుభవించలేదు. నేను గట్టిగా మాట్లాడితే నాన్న ఎక్కడ విని బాధపడతారోనని మౌనాన్నే ఆశ్రయించాను. మా కాపురానికి గుర్తుగా 5 ఏళ్లలో పాప బాబు పుట్టారు. అక్క మాత్రం ప్రతి ఏడాది నాన్నని, నన్ను, పిల్లల్ని చూడటానికి వస్తూ వసంతని ఇంప్రెస్ చేయడానికి సూట్ కేసుల నిండా గిఫ్ట్లు తెచ్చేది. అమెరికా వెళ్ళేప్పుడు వసంత మాత్రం ఆ పిల్లలకి 4 చాక్లెట్లు, అక్క నుదుటిన బొట్టు పెట్టి 2 పళ్ళు చేతిలో పెట్టేది. మాకింతకన్నా తాహతు లేదమ్మా. మీ అన్నయ్య సంపాదన, మా ఇంటి ఖర్చులు నీకు తెలిసినవేగా అంటూ రాగాలు తీసేది. చాటుగా నేను అక్కకి ఏదైనా ఇవ్వబోయినా అక్క మందలించేది. అక్క, దాని బీదరుపులు పట్టించుకోకు. నాన్న పెన్షన్, నా జీతం, పొలం మీద రాబడి అంతా కలిసి నాకు సంవత్సరానికి చాలా మిగులుతుందక్క. నాన్నకైతే అస్సలు మందుల ఖర్చే లేదు. ఆయన ఆరోగ్యం అలాంటిది అని చెప్పేవాణ్ణి. అక్క ఉన్న 3 వారాలు పిల్లలంతా చాలా గొడవ చేసేవాళ్ళు. అందరూ కలిసి ఆడుకునేవాళ్ళు. నేను, నాన్న, అక్క కూడా వాళ్ళతో పాటే కలిసిపోయి చిన్న పిల్లలమైపోయేవాళ్ళం. ఇంతమంది పిల్లల మీద వసంతకి పనిభారం అయిపోతుందని అమెరికాలో లాగానే అక్కయ్య పొద్దున్నే లేచి చకచకా వంట చేసేది. అందరికీ టిఫిన్లు చేసేది. అక్క తెచ్చిన బహుమతులన్నీ దాచుకోవటం, టీవీ చూడటం ఇదే వసంత పని. అక్క 3 వారాలుండటం ఏ పని చేయకపోయినా కానీ వసంతకి భారంగా అనిపించేది. నాన్న, నేను, అక్క ముగ్గురం కలిసి సంతోషాలు పంచుకోవడం వసంతకి ఇష్టం లేదు. అక్క అలా అమెరికా వెళ్ళగానే నాన్న, నేను మళ్ళీ నత్తల్లా ముడుచుకునేవాళ్ళం. నాన్న తన గదిలోకి వెళ్ళిపోయేవారు. నేను ఆఫీసు పనిలోనే ఉండిపోయేవాడని. నాన్నకి పుస్తకాల పిచ్చి. ఆయన ఎప్పటి న్యూస్ పేపర్లో దాచుకొని అస్తమానం చదువుకుంటూ అలానే నిద్రపోయేవారు. వసంత పిలిస్తే భోజనానికి వెళ్ళటం, ఇస్తే కాఫీ తాగటం తప్ప ఒక్క మాట కూడా వసంతతో మాట్లాడేవారు కాదు. ఈ మధ్య నాతో కూడా మాట్లాడటం మానేశారు. ఈ ముసలాయనకి పుస్తకాలు, ఇక్ష్వాకుల నాటి పాత పేపర్లు ఉంటే చాలు. అన్నం అడగాలని కూడా అనిపించదు కాబోలు ఈయనకి. వండి వడ్డించటం నా వల్ల కాదు, ప్రాణానికి వస్తోంది. అందరూ వంటింట్లోకి వస్తే కంచాల్లో బోర్లిస్తా. వసంత రంకెలు మాకే కాదు, పక్క వీధికి కూడా వినిపిస్తూ ఉంటాయి. నేను అవేవీ వినిపించనట్టు వెళ్ళి నాన్నని భోజనానికి పిలిచాను. నాన్న అయితే వసంత అరుపులు అలవాటైపోయినట్టుగా అస్సలు పట్టించుకోవడం లేదు. ఆయనంతటాయన సొంతంగా
చెవిటి మోగలా మారిపోయారు. ఏదో మొక్కుబడిగా కాస్త చారు మజ్జిగ పోసుకొని తిన్నాననిపించేవారు. వసంత నిద్రపోయిన తరువాత నేనే నాన్న చేత బలవంతంగా గ్లాసు పాలు తాగించేవాణ్ణి. నాన్న తన గదిలో నిద్రపోతున్నా సరే. ఆదివారం అయితే చాలు పాప బాబు వెళ్ళి తెగ అల్లరి చేసేవాళ్ళు. వసంత తన నిద్రాభంగం కాకూడదని మీ తాతయ్య గదిలోకెళ్ళి ఆడుకోండి అని వాళ్ళని మా నాన్న గదిలోకి తోలేసేది. నిద్రపోతున్నా చదువుతున్నప్పుడైనా కానీ పిల్లలు చేసే అల్లరిని నాన్న అస్సలు పట్టించుకోరు. కానీ అక్క నేను నాన్న గదిలో ఆడుకుంటున్నప్పుడు మాత్రం అమ్మ చేసిన కట్టడి నాకు గుర్తొచ్చేది. పాపం ఎలా ఉండే నాన్న ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనిపిస్తుంది నాకు. ఓ రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి నాన్న గదిలో సీసా పగిలిపోయింది. అది పగలగొట్టింది నేను కాదంటే నేను కాదని పాప బాబు ఒకరి మీద ఒకరు నాకు కంప్లైంట్ చేశారు. సీసా పగిలితే తాతయ్య కాళ్ళకు గుచ్చుకుంటుంది కదా, ఆదుర్దాగా చెప్పులు విడుస్తూ అన్నాను. సీసా పెంకుల మీద పేపర్లు వేసి బరువు పెట్టానులేండి. ఈ లోపల మీ నాన్నకొచ్చే ప్రమాదం ఏమీ లేదు. టీవీ సీరియల్ చూస్తూ నింపాదిగా చెబుతోంది వసంత. అప్పటి వరకు స్కూల్లో బడి పిల్లలకు సంబంధించిన ఫిర్యాదుల మీద సంజాయిషీలు ఇచ్చుకుంటూ ఇంటికి వచ్చిన విసుగులో ఉన్న నేను పాపని బాబుని చెరో దెబ్బ వేసి నాన్న గదిలోకి వెళ్ళి చూద్దును కదా. సీసా పెంకులు గదిలో అక్కడక్కడ ఇంకా చాలా మిగిలిపోయాయి. ఒకచోట మాత్రం పేపరు వేసి దాని మీద ఓ పెద్ద గిన్నె బోర్లించింది వసంత. నాన్న గది కదా, అందుకని తనకేం సంబంధం లేదన్నమాట. నేను కోపం పట్టలేకపోయాను. నాన్న మంచం మీద ముడుచుకుని పడుకున్నారు. ఎప్పుడూ లేనిది నాన్న మీద గట్టిగా అరిచాను. పిల్లల్ని ఎందుకు మీ గదిలోకి రానిస్తారు నాన్న? వాళ్ళన్నీ సవరిస్తుంటే గట్టిగా మందలించకపోతే ఎట్లా అంటూ ఓ పాత బట్ట తెచ్చి గదంతా పెంగులు ఏరాను. నా అరుపులకి నాన్న నా వంక నిర్లిప్తంగా చూశారు. ఆ చూపులో ఎన్నో భావాలు కనిపించాయి. నా భార్యని ఏమనలేక పిల్లల్ని చెరోదబ్బా వేసిన నా అసమర్థతకి నాన్న నన్ను చూసి జాలిపడ్డారా, లేక తనింకా ఎందుకు బ్రతికి ఉన్నానా అని మదనపడుతున్నారా అనిపించింది. వసంతలాగా నేను కూడా నాన్నని విసుక్కుంటున్నానా? ఆ రాత్రి నాకు కంటి మీద కునుకు లేదు. మంచం మీద పడుకోలేకపోయాను. మెల్లిగా లేచి నాన్నగదిలోకి వచ్చాను. ఆశ్చర్యం, 11 దాటినా నాన్న నిద్రపోలేదు. నేనొచ్చిన అలికిడికి తలుపు వైపు తిరిగారు. నాన్న మంచం దగ్గరగా వెళ్ళి నేల మీద కూర్చుని ఆయన గుండెల మీద తలపెట్టి సన్నగా ఏడుస్తూ, నన్ను క్షమించండి నాన్న, మిమ్మల్ని అనవసరంగా విసుక్కున్నాను. ఆ గయ్యాలిని ఏమీ అనలేక పిల్లల్ని కొట్టాను. దాన్ని కదిలిస్తే ఇంటిని రణరంగం చేసేస్తుందని భయపడుతున్నాను. మిమ్మల్ని అది ఎంత విసుక్కుంటున్నా అసమర్థుడిలా ఊరుకుంటున్నాను. ఏమిట్రా వాసు, ఈ అర్ధరాత్రి అంకమ్మ శివాలు? ఇప్పుడేమయ్యిందని? పిల్లలు ఏదో సీసా పగలగొట్టారు, దానికింత రాద్ధాంతం చేస్తావేం? అయినా నన్నేం విసుక్కున్నావురా నువ్వు? అయినా నేను మంచి నిద్రలో ఉన్నాను అంటూ ఏవీ జరగనట్లు మాట్లాడారు నాన్న. అమ్మయ్య, నాన్నకి నా మీద కోపం లేదు అనుకున్నాను. అయినా నిద్రపోయే వాళ్ళు మేం నిద్రపోయామని చెబుతారేంటి అన్నారు. నాన్న చెయ్యి ముద్దు పెట్టుకున్నాను. నాన్న సన్నసన్నగా నవ్వారు. ఆ బెడ్ లైట్ కాంతిలో కూడా నాన్న నవ్వు నాలో కోటి దీపాలు వెలిగించింది. అమ్మయ్య, నాన్న నవ్వారు. అప్పుడే నాకు హాయిగా నిద్ర పట్టింది. ఆ రోజు ఆదివారం. నేను నాన్న గదిలో కూర్చున్నాం. ఇద్దరం కలిసి కాఫీ తాగుతూ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి అక్కతో మాట్లాడుతున్నాం. అక్క ఏదో పిల్లల గురించి నవ్వుతూ చెప్తోంది. నాన్న నవ్వుతూ వింటున్నారు. నాన్న అరుదుగా నవ్వుతారు, అది పిల్లల గురించి మాట్లాడుతూనే. ఇంకా ఫోన్తో నేను నాన్నని ఫోటో తీసి అక్కకి వాట్సాప్లో పంపిస్తున్నాను. ఇంతలో వసంత సుడిగాలిలా ఆ గదిలోకి వచ్చి నా వైపు చూసి చూపుడు వేలు ఆడిస్తూ, నాన్న వైపు తిరిగి చూడండి, 3 అల్మారాల నిండా మీ పాత పుస్తకాలు పేపర్లు నిండి ఉన్నాయి. నాకు వంటింట్లో అల్మారా సరిపోవడం లేదు. డబ్బాలు గిన్నెలు సరుకులు సర్దుకోలేక చస్తున్నాను. నాకు ఈరోజే ఒక అల్మారా అన్నా ఖాళీ చేసి ఇవ్వాలి. అక్కడన్నీ పాత పేపర్లు పుస్తకాలు ఏదో మ్యూజియం లాగా ఉన్నాయి అంది. నీ డబ్బాలు సామాన్లు అన్నీ నాన్న గదిలో పెట్టడం ఎందుకు? నాన్న గదిలో ఆయన పుస్తకాలు ఆయన సామాను మాత్రమే ఉండాలి.
నేను కాస్త గొంతు పెంచి అన్నాను. అబ్బో, ఇదో పెద్ద ప్యాలెస్ మరి. అందులో ఎన్ని గదులో? నాన్న గది, మీ గది, మీ పిల్లల గది. ఉన్నది 2 బెడ్రూమ్లు. పెద్ద బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉందని ఆయనకిచ్చారు. ఆ చిన్న బెడ్రూమ్లో 2 పిల్లలు, మనిద్దరం. మన నెత్తిన డబ్బాలా? అక్కసుగా గుక్క తిప్పుకోకుండా అరుస్తోంది. ఇంకా ఫోన్లోనే ఉన్న అక్క వసంత్ అరుపులకి బెదిరిపోయి, నేను తర్వాత మాట్లాడతానులేరా వాసు అంటోంది. ఇంకేం, స్పీకర్ కూడా ఆన్ చేసి ఈయనగారు కూతురికి కూడా వినిపిస్తున్నారన్నమాట. నేనెంత గయ్యాలనో విదేశాలకు కూడా చాటి చెప్తున్నారన్నమాట. నేనే తెలివి తక్కువ దద్దమ్మని. ఈ చాకిరీ చెడ్డ పేరు అన్నీ నాకే అంది. నాన్న చేతిలో ఉన్న ఫోన్ లైన్ కట్ చేసి క్రింద పడేశారు. గబగబా దొడ్డి వైపు బాల్కనీలోంచి 2 ప్లాస్టిక్ సంచులు తీసుకొచ్చి, వాసు, ఏం మాట్లాడకుండా ఆ పేపర్లన్నీ ఈ గోనె సంచిలో, పుస్తకాలన్నీ ప్లాస్టిక్ గోతాల్లో పడై. పనంతా వసంత, 2 అల్మారాలు ఖాళీ చేస్తున్నాను. నువ్వు వంటింట్లో సామాను, డబ్బాలు ఇందులో పెట్టుకో అన్నారు. అలా వసంతతో నాన్న 4 మాటలు కూడా ఇన్నేళ్లలో ఎప్పుడూ మాట్లాడలేదు. పేపర్లు, పుస్తకాలు నిండిన గోతాల్ని దొడ్లో బాల్కనీలో నా చేత పెట్టించిన తర్వాత వర్షం జల్లు వాటి మీద పడకుండా నాన్న ప్లాస్టిక్ కవరు జాగ్రత్తగా కప్పుతుంటే నాకు ఆపుకోలేని దుఃఖం వచ్చింది. నన్ను క్షమించు నాన్న. దాంతో పోట్లాడి నేను గెలవలేను. నిన్ను ఇంకా ఇబ్బందుల పాలు చేస్తూనే ఉన్నాను అంటూ నాన్న కాళ్ళు పట్టుకున్నా. పిచ్చివాసు, వసంత అన్నది నిజమే. ఇంకా ఎందుకు నాకీ పుస్తకాలు, పేపర్లు? అంత ఓపిక లేదు, అంత టైం కూడా లేదు. కానీ ఎక్కడి నుంచో వచ్చింది వసంత. మీ గదిలో ఉన్న మీ వస్తువులు తీసే అధికారం దానికెక్కడిది? ఎర్రబడ్డ కళ్ళతో అడిగాను. ఇంకా నా గది ఎక్కడిదిరా? ఈ మంచం చాలు నాకు. వాసు, ఇంకా ఎన్ని రోజులో నా వల్ల నీకీ కష్టాలు? మీ అమ్మ చూడు, హాయిగా నిద్రలో వెళ్ళిపోయింది. పక్కింటికి పేరంటానికి వెళ్తున్నా 10 సార్లు వెళ్ళిరానా అని నన్ను పర్మిషన్ అడిగేది. పరలోకానికి వెళ్తున్నానని ఒక్క మాటన్నా చెప్పిందా? పైగా పక్కనే పడుకుని ఉన్నాను కూడా. నువ్వు లేకపోతే నాకు రోజు గడవదే అంటే తను మురిసిపోయేది. అయినా అది పోయి 20 ఏళ్ళైనా నేనుండడం లేదు. దానికి చెప్పిన మాటలన్నీ అబద్ధం. ఇంకా ఇంకా ఎన్నేళ్ళో ఇలా నిస్సారంగా నా జీవితం. నాన్న ఇప్పటి వరకు ఎప్పుడూ అలా మాట్లాడలేదు. ఎంత బాధ ఉన్నా కానీ లోపల దాచుకొని మాతో ధైర్యంగా మాట్లాడేవారు. నాన్న, ఎందుకింత వేదాంతం మాట్లాడుతున్నారు? మరి అలా మాట్లాడకండి నాన్న, నేను తట్టుకోలేను. నాన్నని గట్టిగా కౌగలించుకుని ఏడ్చేశాను. ఆ సంఘటన తర్వాత ఇంట్లో చాలా మార్పు వచ్చింది. నాన్న గదిలో అల్మారా ఖాళీ చేయించగలిగాను అన్న గర్వంతో వసంత 2 అల్మారాలని డబ్బాలు, గిన్నెలు, కిరాణా సరుకులతో నింపేసింది. నాన్న తనకేం పట్టనట్టు బాల్కనీలో మడత కుర్చీలో కూర్చుని గంటలు గంటలు ఏవేవో పుస్తకాలు, పేపర్లు చదువుతూనే ఉన్నారు. నేను ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చినా నాన్న గదిలో ఉప్పులు, పప్పులు సర్దుతూ వసంత బాల్కనీలో గోనె సంచుల్లో ఉన్న పుస్తకాలు తీసుకుంటూనో, సర్దుతూనో నాన్న కనిపించేవారు. నాన్న అలా వంగి పుస్తకాలు తీసుకోవడం, సర్దుకోవడం చూస్తే నాకు గుండెకోత ఉండేది. రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. నాకు ఇంత జీవితాన్నిచ్చిన నాన్నని నేను వృద్ధాప్యంలో సుఖంగా ఉంచలేకపోతున్నానా అనిపించేది. రాత్రిళ్ళు కలత నిద్ర, పీడకలలతో గడిచిపోయేవి. నాన్నగారి గదిలో అల్లరి చేయొద్దన్నానా? ఆయన వస్తువులు, పుస్తకాలు ముట్టుకోవద్దన్నానా? నాన్న రానండి, మీ అల్లరి ఆయనకి చెప్తాను. అమ్మ సరళమైన కంఠస్వరం హాయిగా వినిపించేది. ఈ కలలే వస్తే బాగుండు. అమ్మ, అక్క, నేను చిన్నతనం. పగలైతే నాన్న మొహం చూడాలన్నా బిడియం. నాన్న ఇంతకంటే బాధలు పడతారా? ఏమైనా పెద్ద జబ్బులు వస్తాయా? ఆయన మంచం మించి లేవలేకపోతే నేను స్కూలుకి వెళ్తే నాన్నని చూసేదెవరు? నాన్న ఎలా ఉండగలరు? భగవంతుడా, నాన్నని ఇంకా కష్టపెట్టకుండా తీసుకుపో. ఆయన హాయిగా ప్రశాంతంగా మళ్ళీ వెంటనే అనిపించేది, చీచీ, ఆయనకేం రోగం లేదు, రొస్టు లేదు. వృద్ధాప్యం, ఒంటరితనం ఆయనను కృంగదీస్తున్నాయి అంతే. ఏ కొడుకున్నా ఇలా నాలా ఆలోచిస్తాడా? నాన్న ఇక్కడ జరిగిన సంగతులు అక్కకేవీ చెప్పవద్దన్నారు. కానీ నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కకి అంతా చెప్పేశాను. నేను, అక్క చిన్నప్పటి నుంచి ఏ విషయం షేర్ చేసుకోకుండా లేం. ఇక్కడి విషయాలు అక్కకి ఏమీ తెలియదనుకున్న నాన్న ఎప్పుడూ లేనిది బావగారితో, అక్కతో చాలాసేపు కబుర్లు చెప్పారు.
పిల్లలిద్దరితో పాటలు పాడించుకొని మురిసిపోయారు. చాటింగ్ తర్వాత నా పిల్లలతో కూడా కథలు చెప్పించుకున్నా. పార్కులోకెళ్ళి సూర్యోదయాన్ని, బాల్కనీలోంచి అస్తమిస్తున్న సూర్యుడిని చూడటం నాన్నకి బాగా అలవాటు. ఇహ పౌర్ణమి చంద్రుడంటే 3 రోజుల ముందు నుంచి అమ్మకి, అక్కకి, నాకు చూపించేవారు. ఇప్పుడు నా పిల్లలకి కూడా చంద్రుడిని చూడండి, పౌర్ణమి చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో అని చూపించారు. నాన్న మాకు ఇలాగే చూపించేవారు కదూ మురిపంగా అన్నాను. అక్క అమెరికా నుంచి ప్రతి పౌర్ణమికి ఫోన్ చేసి, నాన్న పౌర్ణమి చంద్రుడిని చూశారా అని ఆరా తీసేది. "ఆ ఆ, చూసా" అంటూ ఆనందంగానో, లేకపోతే మబ్బులు వర్షంగా ఉందమ్మా అంటూ నిరుత్సాహంగానో చెప్పేవారు. వాసు, చాలా అలసటిగా ఉందిరా, బాల్కనీలో మడత కుర్చీ వేస్తే కాసేపు చంద్రుని చూస్తూ పడుకుంటాన్రా అన్నారు నాన్న. ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడారు కదా నాన్న, అందుకేనేమో అలసట అన్నాను. నాన్న మొహం సంతోషంతో వెలిగిపోతున్నా కానీ నీరసంగా ఉంది. నాకు సగం గ్లాసు వేడి పాలు చాలు, భోజనం వద్దు, బలవంతం చెయ్యకు అన్నారు. వంటింట్లోకెళ్ళి 3/4 గ్లాసు పాలు తెచ్చాను. ఇన్నెందుకురా, సగం చాలన్నాగా, నాకు బలం రావాలనా? మీరు తాగేవి తాగండి నాన్న, మిగతావి నేను తాగుతానులే అన్నా. సగం గ్లాసు మాత్రమే తాగి నాకిచ్చారు. నేను నా గొంతులో పోసుకున్న పాలు కమ్మగా ఉన్నాయి. నాన్న ఎంగిలి పాలనా? నవ్వుకున్నాను. నువ్వు వెళ్ళి భోంచెయ్యి. పాపం వసంత కూడా తినదు. ఇంత గయ్యాలి కోడల మీద కూడా ఆయనకెంత ప్రేమ. నాన్న 10 దాటింది. మీ చంద్రుడు కూడా మన బాల్కనీ పైనుంచి వెళ్ళిపోయాడు. మీ గదిలో పక్క మీద కొత్త దుప్పటి కూడా పరిచాను. ఇహ లోపలికి రండి నాన్న, నాన్నతో అంటూ భుజం కదిలించాను. నాన్న వినిపించుకోలేదు. ఆయన మొహం ప్రక్కకి వాలిపోయింది. నాన్న మొహంలో మొహం పెట్టి పరీక్షగా చూశాను. ఆయన నిద్రపోవటం లేదు. శాశ్వత నిద్రలోకి జారుకుంటున్నారు. అలానే పరీక్షగా చూస్తున్నాను. ప్రశాంతంగా ప్రాణాయామం చేస్తున్న వాడిలా దీర్ఘ నిద్రలోకి జారుకుంటున్నారు. ఆయన శ్వాస ఆగిపోవటం నేను గమనించాను. ప్రశాంతంగా పారిజాత పువ్వు నిశ్శబ్దంగా రాలిపోతున్నట్టుగా చివరి శ్వాస ఆగిపోయింది. స్నేహితుడు అనే ఆయన కూతుర్ని తన కొడుక్కిచ్చి పెళ్లి చేసిన తర్వాత ఈ 6 సంవత్సరాల్లోనూ ఒకసారి రాని మా మావగారు నాన్న పోయిన 3వ రోజు నుంచి ఇంట్లో దూరి పెత్తనం చేస్తూ క్రతువులు చేయిస్తున్నాడు శ్రద్ధాభక్తితో. మేఘాల మీద అక్క, బావ పిల్లలతో దిగారు. అక్కని ఓదార్చటం ఎవరి తరం కావటం లేదు. నీకేంరా, నాన్న నీతోనే ఉన్నారు. నేను రమ్మంటే మా ఇంటికి రాలేదు. నేనే నాన్నని చాలా చాలా మిస్ చేసుకున్నాను అని నన్ను కావలించుకొని, నాన్న ఇక లేరురా, మనకి అమ్మా నాన్న ఇద్దరూ లేరు అని ఏడ్చింది చాలాసేపు. అక్క నాన్న చాలా సంతోషంగా వెళ్ళిపోయారు. అందరితో మాట్లాడి తనకిష్టమైన పున్నమి చంద్రుని చూస్తూ నిద్రలోనే ఆయన చివరి శ్వాసకి నేను చంద్రుడు సాక్షులం. పిల్లలతో కూడా కథలు చెప్పించుకున్నారు. 2 రోజుల్లో అక్క అమెరికా బయలుదేరుతుందనగా నేను, అక్క కలిసి నాన్న 2 అల్మారాలు వసంత పేర్చిన స్టఫ్ అంతా దొడ్లో బాల్కనీలో పడేసి, నాన్న పాత పేపరు పుస్తకాలు శుభ్రంగా దులిపి కలరా ఉండలు వేసి నాన్న సర్దినట్లుగానే ఒక తీరుగా సర్దాం. నా కొడుకు ఇదిగో తాతయ్య ఫోటో అంటూ దానిని నాన్న రాత బల్ల మీద ఉంచాడు. ఆయన మంచం, ఆయన పడక కుర్చీ, నాన్న వస్తువులన్నీ నాన్న గదిలోనే ఉండాలి. ఇహ ఎటువంటి మార్పు చేసినా నేను సహించేది లేదు అంటూ వసంతకేసి చూశాను. వసంత పశ్చాత్తాపంగా తలూపింది. ఎప్పుడూ సీరియస్గా ఉండే నాన్న ఆ రోజు ఫోన్లో అక్కతో మాట్లాడుతూ నవ్వుతుండగా నేను తీసిన ఫోటోలోంచి నవ్వుతున్నారు.